ఇన్ని ఇంతమంది చనిపోయినా అసలు ఎవరు పట్టించుకోకుండా ఆయన గొప్ప కోపం అయిపోతుంది. ఆ నాని హాస్పిటల్ గురించే చెప్పారు. ఆయన వాళ్ళ నాన్న బావులకు ఆయన చెప్తారు ఎంత జ్వరాలైన ఎందుకంటే వాళ్ళ నాన్న బావులు చెప్తారు కానీ ఆయనకు వచ్చి అన్యం జిల్లా జిగంవలస మండలం బట్లబద్ద గ్రామం. అది నా పేరు చంద్రశేఖర్. మా ఊర్లో గత నెల రోజులుగా డెంగ్యూ చాలా కేసులు ఉన్నాయి. అయినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. గత 15 రోజుల క్రితం ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళు వెంకటరమణ అని, 40 years. నిన్న ఒక డాక్టర్ అండ్ వాళ్ళ మదర్, డాక్టర్ ఏమొచ్చి బీటెక్ చదువుతుంది, చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. అయినా సరే అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పిచికారీ చేయట్లేదు, బ్లీచింగ్ పౌడర్ కూడా అసలు కనీసం ఇటువైపు కూడా చూడట్లేదు. ఈ రోజుకి కూడా చనిపోయిన తర్వాత కూడా ఈ పూటకు కూడా ఎవరు కూడా రాలేదు. దయచేసి మెడికల్ క్యాంప్ ఇటువంటివి పెట్టి అధికారులు పెడతారని కోరుతున్నాం. ఈ రోజుకి కూడా డాక్టర్స్కి మేమనమాట ఎంత అంటే మేము చెప్పినా సరే వాళ్ళు రాకపోవడం, నెక్స్ట్ అనమాట పిచికారీ చేయకపోవడం, బ్లీచింగ్ పౌడర్ వేయకపోవడం, నెక్స్ట్ మెడికల్ క్యాంప్ పెట్టకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. చెప్పినా సరే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే స్పందించి ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు లేదా 2 పేషెంట్లు ఉన్నారు. దయచేసి మా ఊరు వచ్చి మెడికల్ క్యాంపులు పెడతారని కోరుచున్నాం.